దేవునితో 40 రోజులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. మార్చి 10వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 4వ ఆదివారము. వారు ప్రవక్తలను అవహేళన చేసిరి. చివరికి ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోలేకపోయిరి. మొదటి పఠనము రాజుల దినచర్యలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు మరియు 19వ వచనము నుండి 23వ వచనము వరకు. ఆ రోజులలో యాజకులు, జనులు, అధిపతులగు వారును చుట్టుపక్కల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పెట్టుకొని మిక్కిలి ద్రోహులై ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజలను ఆ దేవాలయమును కనికరముతో కాపాడనించెను. కానీ వారు ప్రభువు ప్రవక్తలను గేలిచేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభువు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆయన కోపము నుండి తప్పించుకోజాలరైరి. అతడు దేవాలయమును తగులబెట్టెను, నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రాసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్లా ధ్వంసము చేసెను. చావును తప్పించుకొని బ్రతికియున్న వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను. వారు పారసీక రాజ్యము స్థాపించే వరకు నెబూకద్నేజరునకును అతని వంశజులకును బానిసలై సేవలు చేయుచూ వచ్చిరి. ఈ దేశము విశ్రాంతి దినములను పాటింపలేదు కనుక ప్రాయశ్చిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుబడి ఉండును అని ప్రభువు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము నెరవేరెను. దేశము పాడుబడి ఉన్న 70 సంవత్సరముల కాలములో అది విశ్రాంతి దినములను అనుభవించెను. పారసీక దేశ రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి ఏట ప్రభువు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడు ఒక లిఖితరూపమైన చట్టమును జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే యిర్మీయా ద్వారా పలికిన పలుకు నెరవేరునట్టు ఈ సంఘటన జరిగెను. పారసీక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇది: ఆకాశమందలి దేవుడు నన్ను ఈ భూలోకమంతటికిని అధిపతిని చేసెను. ఆయన యూదా దేశమందలి యెరూషలేమున నన్ను ఒక దేవాలయమును నిర్మించమని ఆజ్ఞను ఇచ్చెను. మీలో ఎవరు ఆ ప్రభువు ప్రజలయ్యున్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యావే వారికి తోడుగా నుండునుగాక. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 1 నుండి 2, 3, 4 నుండి 5, 6 వచనములు. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. మేము బబులోనియా నదుల చెంత కూర్చుండి సీయోనును తలంచుకొని విలపించితిమి. అచ్చటనున్న నిరవంజి చెట్లకు మా తంత్రీవాద్యములను తగిలించితిమి. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడు అని అడిగిరి. సీయోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. కానీ అన్యదేశమున మేము ప్రభువు కీర్తనలు ఇట్లు పాడుదుము. యెరూషలేము, నేను నిన్ను విస్మరించినచో నా కుడి చేయి చచ్చుపడునుగాక. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. నేను నిన్ను మరచిపోయినచో నా మహానందము యెరూషలేమని ఎంచనిచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. అందరూ యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక. రెండవ పఠనము. అవిధేయత వలన ఆధ్యాత్మికంగా నిర్జీవంగా ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవితులను చేసెను. అపోస్తలుడైన పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ.
రెండో అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. సహోదరులారా, దేవుని కృప అపారమైనది, మన పట్ల ఆయన ప్రేమ అమితమైనది. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షించబడితిరి. క్రీస్తుయేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను కూడా పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండచేసెను. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తుయేసునందు తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయంకృతం కాదు, దేవుని వరమే గాని అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీను లేవు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచి ఉంచెను. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనమునకు ముందు వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకై అట్లు చేసెను. సువిశేష పఠనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకమును రక్షించుటకు పంపెను. అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 3వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. అప్పుడు యేసు నికోదేముతో ఇట్లు చెప్పెను, మోషే ఎడారిలో ఏ విధముగా సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు ఆ విధముగానే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమును ఉంచలేదు. ఆ తీర్పు ఏమన లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపించడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మాపై అమితమైన ప్రేమ కలిగిన తండ్రి, మేము మా దుష్కార్యముల నుండి వైదొలగి మీయందు విశ్వాసము స్థిరపరచుకొని మీలో పునర్జీవితమును పొంది మీ సత్య మార్గములో వెలుగు పుత్రులుగా జీవించు భాగ్యమును ప్రసాదించండి. మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. వీరు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి తెలివిని, జ్ఞాపకశక్తిని దయచేసి సహాయము చేయండి ప్రభు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.